ఇప్పుడు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. 1 కప్పు బియ్యంతో మనకు కావాల్సిన కూరగాయలు వేసుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్. మనం బియ్యంతో చాలా రకాలైన బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇది ఇంకొక రకమైన చిన్న ఐడియా అన్నమాట. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇలా బియ్యంతో కూరగాయలు వేసుకొని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే చేశామని, చెయ్యని వాళ్ళు చేయలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు బియ్యం వెజిటేబుల్స్తో కొత్త రకమైన ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. దొడ్డు బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యం. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ 5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. కావలసినన్ని వాటర్ పోసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సైజు ఆలుగడ్డని గ్రేట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు. 1/2 టీ స్పూన్ కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవన్నీ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, కారాన్ని బట్టి, మనం తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. సన్నగా తురిమిన ఆలుగడ్డని ఇదిగోండి ఇలా నీళ్ళల్లో వేసుకున్నాం కదా, కొంచెం పిండుకొని ఇందులో వేసుకోవాలి. చిన్న క్యాప్సికమ్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. తురిమిన క్యారెట్, మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు. నేను పావు కప్పు చొప్పున వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అన్ని కూరగాయలు ఉన్నాయంటే చాలు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. కావాలనుకుంటే పైనుంచి కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు కాలనివ్వాలి. అంతే, చూసారు కదా, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది. 1 కప్పు బియ్యంతో మనకు కావాల్సిన కూరగాయలు వేసుకొని హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్గా చిన్న ఐడియా అండి. నచ్చిందా? మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.